మాండూక్యోపనిషత్తు ఆగమ ప్రకరణ 57వ ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయః మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. ప్రపంచమే యథార్థమైనది, అది నశించియే ఉండును. ఈ ద్వైతమంతయు మాయ మాత్రమే, అద్వైతం ఒక్కటియే పరమార్థం. కనపడుతూ ఉండే ద్వైతం అంతా మాయామాత్రం. మాయామాత్రం అంటే ఎందుకంటున్నారంటే, మాయ అంటే కనిపిస్తుంది, కనపడదని కాదు. కనిపించినా కూడా ఏమి కొంతసేపటికి లేకుండా పోతూ ఉంటుంది, కాబట్టి మాయ అన్నారు. ఎప్పటికీ ఉండేదైతే మాయ కాదు. ఎందుకు కనిపించేది, ఎప్పటికీ కనిపించేదైతే మాయ కాదు. కానీ కనిపిస్తూ లేకుండా పోతుంటుంది చూడు, దీన్ని మాయ అంటారు. అందుకే మాయా మాత్రమే ద్వైతం. ద్వైతం అంటే అనేకంగా కనపడేదంతా కూడా మాయా మాత్రమే. కనిపిస్తూ లేకుండా పోయే కాదు. అద్వైతం పరమార్థతః. అద్వైతం అనేది రెండవది లేకుండా సర్వవ్యాపకంగా, ఏ పరబ్రహ్మమైతే నిరాకారమై సర్వవ్యాపకంగా ఉందో అది పరమార్థమైనటువంటి స్థితి. అది మాయా స్థితి అది కాదు. మాయ అంటే కొంతకాలం కనిపిస్తూ కొంతకాలం కనిపించకుండా పోతుంది. కానీ పరమార్థమైనటువంటి పరమాత్మ స్థితి అది శాశ్వతమైనటువంటిది, ఎప్పటికీ ఉండేటువంటిది. శ్రీ శంకరాచార్యులు తమ భాష్యంలో ఈ విషయమును రజ్జు సర్ప భ్రాంతి ఉదాహరణ ద్వారా వివరించుచున్నారు. రాతి యందు సర్పమును చూచుచున్నాను, సత్యమైన రజ్జు జ్ఞానము కలిగినంతనే అద్వితీయమైన రజ్జోపతియే మనకు గోచరించుతుంది. మనం తాడును చూడనంత వరకే పాము కనిపిస్తుంది, కానీ తాడును చూసినామంటే ఇంకా దాంట్లో పాము కనిపించదు కదా. ఆ విధంగా సత్యము తెలియలే. ఇప్పుడు మనమంతా ఈ ప్రపంచం అంతా వాస్తవము, ఇదే సత్యము, ఇల్లు నా పిల్లము నా పిల్లలు ఇదే సత్యం అని ఎందుకు అనుకుంటున్నాము అంటే, పరమార్థం తెలియనటువంటి స్థితిలో బ్రహ్మము అనేటువంటిది, నిరాకారమైన బ్రహ్మస్వరూపము అనేది పరమార్థమైన స్థితి. అది తెలియకపోవడం వల్ల మనం ఈ కనపడే ఈ నామరూపాలతో ఉండే ప్రపంచాన్ని అంతా కూడా సత్యం అనుకుంటూ ఉంటాం. మనం సత్యం అనుకున్నంత మాత్రంతో ఇది సత్యం కాదు. ఏమంటే మార్పు చెందుతూ ఉంటుంది ఈ ప్రపంచం అంతా కూడా. అట్లే భ్రాంతమైన ఈ ప్రపంచమును చూచుచున్నాను, సత్యమైన ఆ ఆత్మతత్వమును గ్రహించినంతనే అద్వైతమైన ఆ తత్వం ఒక్కటియే మనకు గోచరించు. ప్రపంచంలో నామరూపాలతో ఉండే ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉన్నా, ఎప్పుడు విచారణ చేసి పరమాత్మను తెలుసుకుంటామో, పరమాత్మ మాత్రంగా చూసినామో, పరమాత్మను గ్రహిస్తూ వచ్చినామో, అప్పుడు ఈ మాయా మాత్రమైన ఈ ద్వైత ప్రపంచము అక్కడ కనపడదు. ఇప్పుడు ఏమంతా చేయద్దు, పెద్దగా పోవండా. ఇప్పుడు మనం బ్రహ్మ మాత్రంగా నిలిచినప్పుడు మనం ప్రపంచం వాడున్నాడు వీడున్నాడు అది ఉంది ఇది ఉంది అనుకుంటుంటే అన్నీ కనిపిస్తున్నాయి. కానీ మనం జ్ఞానస్వరూపాన్ని తెలుసుకొని బ్రహ్మమాత్రంగా నిలబడినామనుకో, బ్రహ్మమాత్రంగా నిలబడుతూనే ఈ ప్రపంచం ఏది అక్కడ కనిపించకుండా పోయింది. కాబట్టి అద్వైతము రెండవది లేనికుండా ఏ పరమాత్మ సర్వవ్యాపకంగా నిండి ఉందో ఆ పరమాత్మే వాస్తవమైంది కదా. మాది కనిపిస్తూ ఉండేదంతా కూడా కొంతకాలం కనిపిస్తుంది, కొంతకాలానికి కనిపించకుండా పోతుంది. మంత్రం వస్తుంది. సోయమాత్మ అత్యక్షరం ఓంకారోది మాత్రం పాదా మాత్ర మాత్రాశ్చ పాద అకారో ఉకారో మకారేతి. ఆ ఆత్మయే అక్షరముల దృష్ట్యా ఓంకారమవుచున్నది. ఆ ఓం అనేటువంటి అక్షరము, ఓంకారము పరబ్రహ్మస్వరూపము అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఈ ఓం అనేటువంటి అక్షరమే బ్రహ్మస్వరూపమైనప్పుడు ఆ ఓం
ఉండేటువంటి అక్షరాలను గురించి చెప్తున్నాడు. ఆ ఓంకారము దాని మాత్రల ద్వారాను ధ్వనుల ద్వారాను పాదములుగా విభజింపబడినది. అది మాత్రముల ద్వారాను ఈ ధ్వనుల ద్వారాను విభజింపబడింది, మూడుగా ఉంది. ఓం అనేటువంటి ఒకే అక్షరము మూడుగా ఉంది. మూడుగా ఎట్లా ఉందంటే విశ్వ తైజస ప్రాజ్ఞులుగా, జాగ్రత్త స్వప్న సుషుప్తులుగా ఈ మూడుగా ఉంది. ఒకే ఒక చైతన్య రూపమైన పరమాత్మ పదార్థము ఏకరూపమై ఓం అనేటువంటి అక్షరంతో పిలువబడుతూ ఉంటుంది. ఆ ఓంకారమే పరబ్రహ్మ స్వరూపము అంటారు. ఆ పాదములే అందరి మాత్రలే ఆ పాదములు. ఆ పాదములు మూడు ఉన్నాయి, అకార ఉకార మకారము. ఆ మూడే అందరూ అనుభవించేది. అందరూ ఆ జాగ్రత్తని అనుభవిస్తారు, అందరూ ఆ స్వప్నాన్ని అనుభవిస్తారు, అందరూ ఆ గాఢ నిద్రనే అనుభవిస్తారు. ఎవరు అనుభవించకుండా పోయేవాళ్ళు లేరు. ఆ విధంగా ప్రతి మనిషి కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తులని మూడు అవస్థలను అనుభవిస్తూ ఉంటాడు. తర్వాత మంత్రం. జాగరిత స్థానో వైశ్వానరోకార ప్రథమా మాత్రాప్తే ఆదిమత్వాప్నోతి అవై సర్వాన్ కామాన్ ఆదిశ్చ భవతి ఏవం వేద. జాగ్రత్తావస్థ అభిమానేకు వైశ్వానరుడు ఓంకారములోని ప్రథమ అక్షరమైన అకారము. ఓంకారంలో మూడు అక్షరాలు ఉన్నాయి కన్నా చెప్పుకున్నాం కదా. అకార ఉకార మకారాలు మూడు కలిసి ఓం అయింది. ఆ ఓం అనేటువంటి మూడు అక్షరముల్లో మొదటి అకారం ఏది అంటే ఈ జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మనమంతా ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నాం కదా, అన్ని చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం. ఇదంతా కూడా అకార రూపమైనటువంటి ఆకార స్థితి. విశ్వడు అంటారు దీన్ని. ఎక్కడైతే విశ్వడు అంటారు, ప్రపంచమంతా కలిసి అయితే వైశ్వానరుడు అంటారు. సమష్టిగా అయితే వైశ్వానరుడు, వ్యష్టిగా అయితే విశ్వడు. ఆ విధంగా అకార ఉకార మకారముల చేత ప్రకాశిస్తూ ఉంటాడు. ఇందులో ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపం. ఈ రెండును ఆది అయినవి అవుత చేతనం, సర్వవ్యాపి అవుత చేతనం సమాన భావము కలిగి ఉన్నవి. ఈ రెండు కూడా ఈ ఓం అనే పదానికి ఉండేటువంటి అకారం అనేటువంటిది, ఈ జాగ్రత్త అవస్థ అనేటువంటిది, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటివి కాదు, ఆది నుంచి ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రపంచం ఎప్పుడు పుట్టిందో ఆ పుట్టినప్పటి నుంచి ఉన్నాయి అకార ఉకార మకారాలు. ఇప్పుడు వచ్చింది కాదు, అది ఆది నుంచి ఉంది అంటే. వీటిలో ఈ రెంటిని సమానముగా ఎవడు తెలుసుకొనుచున్నాడో అతడు అందరిలోనూ ప్రథముడైన ముఖ్యుడుగానై సర్వకామములను పొందుచున్నాడు. ఎవరు ఈ అకార ఉకార మకారం అనేటువంటి మూడింటిని ఒకటిగా తెలుసుకొని ఈ జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఈ విధంగా ఈ ఓం అనేటువంటి అక్షరములో మూడు లక్షణాలు ఉన్నాయి, మూడు అవస్థలు ఉన్నాయి, మూడు అక్షరాలు ఉన్నాయి అని ఎవడు తెలుసుకుంటాడో వాడు సర్వాన్ని పొందుతాడు అంటాడు. ఇక్కడ ఈ అకార ఉకార మకారాలు ఓం అనే అక్షరము శుద్ధ బ్రహ్మస్వరూపము ఉంది కదా. ఇక్కడ వాడు అనుకున్నటువన్నీ నెరవేర్తాయి, కోరికలు నెరవేర్తాయని ఇది ఎందుకు తీసుకొచ్చినాడు? ఈ మూడు అక్షరాలను ఎవడైతే తెలుసుకొని ఈ అకార ఉకార మకారాలను తెలుసుకొని వాటిని అనుభవిస్తుండేటువంటి వాడు ఈ జాగ్రత్త శరీరము, ఇంకొకటి స్వప్న శరీరము, ఇంకొకటి గాఢ నిద్రావస్థ అయినటువంటి ఆ శరీరము. ఈ విధంగా మూడు శరీరాలు, మూడు అక్షరాలు కలిసి ఓంకారము. ఇవంతా తెలుసుకుంటే కోరికలు నెరవేరుతాయి అని ఆశ ఎందుకు పెడుతున్నాను కదా.
అంతలా చదువుతున్నాయి ఆ స్థాయిలో. అదే ఇక్కడ సర్వకామములనంటే అనుభవాలను పొందుతున్నాడు. విశ్వడిగా ఉంది ప్రపంచం నుండి అనే అనుభవాలు పొందడం సర్వకామములు ఉంచుకోవడం. అన్ని కామములు అన్ని కోరికలు నెరవేరుతాయి అంటున్నాడు. ఇవి కోరికలు అంటే ప్రపంచ విషయాలు అనుకోవాలని ఇక్కడ చెప్తూ ఉండేది శుద్ధమైన పరమాత్మ విషయం కాబట్టి పరమాత్మను తెలుసుకోవాలా అనేటువంటి కోరిక ఉంటుంది కదా, ఆ కోరిక అంతా నెరవేరినట్టేను. ఎందుకంటే ఇది ఇంతకంటే ఏమీ లేదు, అంతా శబ్ద రూపమే, ప్రపంచం అంతా శబ్దమాత్రమే. ఆ శబ్దమాత్రంగా ఉండేటువంటి ఆ ఓం అనేటువంటి ఆ శబ్దంలో ఇంకా చాలా వస్తాయి. ఏమి ఈ ఈ సముద్రము ఓం అని అంటుంది, గాలి ఓం అంటుంది, ఇవన్నీ వస్తాయి. మరి ఇక్కడ చెప్తాడో లేదో ఆ విధంగా ఓంకారము అనే దాన్ని అన్నీ పొందుతున్నాయి. పగలు ఏదేది శబ్దంగా బయటకు వస్తుందో అదంతా ఓంకార శబ్దమేను అని తీర్మానం చేస్తుంది. ఈ నిర్గుణ బ్రహ్మను ఆరాధించు వేదాంత విద్యార్థికి కూడా ప్రాథమిక దశలో ఒక ఏకాగ్ర భావము కుదురుటకై ఒక ఆధారము ధ్యానములకు ఆవశ్యకమై ఉన్నది. ఆ నిర్గుణ బ్రహ్మ స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని అనుభవం చేసుకోవాలా అనే సాధన చేస్తూ ఆ విధంగా ధ్యానాంశక్తి ఉండేటువంటి వాడికి ఈ ఓం అనేటువంటిది సాధనగా చెప్పినారు. అందరూ అనేదంతా కూడా ఓంకారాన్ని ధ్యానం చేస్తారు అని అంటారు. కానీ ఆ ఓంకారము అనేది కొందరికి సన్యాసులకేను గృహస్థులకు లేదు అని ఒక శాస్త్రంలోనే ఒక తట్టు చెప్తుంది. అంటే ఈ ఓంకారం అనే అంటే ఓం అని అనకుండా ఏం నామాలు చదవమనుకో, అట్లా అనకూడదని కాదు. ఓంకార ధ్యానం, ఓంకారం ముందు నుంచి ఆ ఓంను పరబ్రహ్మంగా తెలిసి ఓంకార ధ్యానం చేయడం అనేది అది కేవలము సన్యాసులకేనో గృహస్థులకు లేదు అని తీర్మానం చేస్తుంది. అదే శాస్త్రమే. జాగృతుడైన విశ్వనియందు ఇట్లు ఓంకారమును జపింపదలచిన అతని మనోబుద్ధులు తప్పక పుష్టి నొంది తీరు. ఎవడైనా జాగ్రత్త అవస్థలో ఓంకారం జపం చేసినాడంటే వానికి ఇక్కడ ఈ అవస్థలు అన్ని కోరికలు ఆ పుష్టిగా నెరవేరుతాయి అంటాడు. ఏమని అట్లా చెప్తున్నాడు? తత్ఫలితముగా అతడు అతి చురుకుగాను సమతాభావముతోనూ గడపగలుగుతున్నాడు. ఆ విధంగా పరమాత్మ స్థితిని తెలుసుకుంటే సర్వత్రా ఏకరూపంగా భగవంతుడైన వాడు ఒక్కటిగా ఉన్నాడు కదా. అటువంటప్పుడు ఈ గృహస్థుడైన ఒకరి యందు ద్వేషభావము, ఒకరి యందు అనురాగ భావము, ఈ విధంగా హెచ్చు తక్కువలుగా చూడకుండా సర్వము బ్రహ్మస్వరూపమే, అంత బ్రహ్మస్వరూపమే అనేటువంటి భావంతో చూసినప్పుడు వాడికి శుద్ధమైనటువంటి మన బుద్ధి ఏర్పడి అన్ని కోరికలు నెరవేరుతాయి అంటాడు. స్వప్నస్థాన తైజస ఉకారో ద్వితీయ మాత్రోత్కర్ష ఉభయత్వాదోత్కర్షతి అవైజ్ఞాన సంతతి సమానస్య భవతి నాస్య బ్రహ్మ విద్కులే భవతి ఏవం వేద. స్వప్నావస్థాభిమానయము తైజసుడు ఓంకారంలోని రెండవ అక్షరము ఉకారము సమానం. ఓంకారంలోని రెండవ అక్షరమైన ఉకారము, అకారము జాగ్రత్త అవస్థ, ఉకారము స్వప్నావస్థ. ఆ విధంగా రెండవ అక్షరమైన ఆకారము ఓం ఉకారము, దాన్ని ధ్యానించేటువంటి వాడు ఉత్కర్ష రెండింటి మధ్య ఉండు అనున్నది వీరికి గల సామ్య గుణములు. ఆ ఓం అనే దానికి అకారము ముందుంది, ఉకారము మధ్యలో ఉంది. ఏమి
అకారానికి ఆకారానికి మధ్యలో ఉకారం. ఉకారం ఆ మధ్యలో ఉంది కాబట్టి ఆ రెండిటిని ఆకర్షించుకుంటుంది. ఆ రెండు అక్షరాల యొక్క సత్తాను తీసుకుంటుంది ఈ మధ్యలో ఉన్న అక్షరం కాబట్టి అది శ్రేష్టమైంది. అది పలికేవాడికి అన్నీ అంటే పరమాత్మ స్థితి బాగా తెలియబడుతుంది. దీనిని తెలుసుకున్నవాడు ఉత్తమ జ్ఞాని అవుతున్నాడు. ఈ విధంగా ఈ ఆకార ఉకార మకారాల యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు కూడా ఉత్తమ జ్ఞాని అవుతున్నాడు. అంటే ఈ జాగ్రత్త, ఆ స్వప్నము, ఆ సుషుప్తి, ఈ మూడవస్థల్లో అకార ఉకార మకారాలు ఈ ఓం అని మొత్తం కలిపి ఓం అని అంటే అఖండాకారంగా ఉండేటువంటి ఒకటే పరబ్రహ్మ స్వరూపానికి ఓం అనే పేరు అని ఆ విధంగా ఎవడైతే తెలుసుకొని దాన్ని అనుభవం చేస్తాడో అంటే ధ్యానం చేస్తాడో వాడు సమస్తాన్ని పొందుతాడు అని. దీనిని తెలుసుకున్న వాడు ఉత్తమ జ్ఞాని అవుతున్నాడు. అతడు గౌరవముగా చూడబడుతున్నాడు. ఉత్తమ జ్ఞాని అవుతున్నాడు అంటే కొంతవరకు ఇప్పుడు మనమే ఉన్నాము, అక్కడికి వచ్చినాము, ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాము. మన తర్వాత ఎంతమంది బయట అంతమంది వేల మంది ఉన్నారు, అందరికీ తెలియదు కదా. కాబట్టి వాడు మానవుల్లో ఉత్తముడుగా ఉత్తమ జ్ఞాని అవుతున్నాడు అంటాడు. ఎవరైనా అది ఏమిడిలో తెలుసుకోవాలా, ఆ ఓం ఓం అని అంటున్నామే కానీ ఓం అనే దానికి అర్థమేమి అని తెలుసుకోవాలనేటువంటి కుతూహలం జ్ఞానికే ఉంటుంది కానీ అందరికీ ఉండదు కదా. అది ఆ విధంగా తెలుసుకున్నవాడు సమస్త కోరికలు నెరవేరినటువంటి వాడైతాడు అని. అతడి కులములో బ్రహ్మజ్ఞాని కానివాడు పుట్టదాడు. ఆ విధంగా ఓంకార ధ్యానం చేసేటువంటి వాడి ఆ ఇంట్లో ఇవి బ్రహ్మజ్ఞాని అనే కానివాడు పుట్టడు అంటాడు. అందరూ బ్రహ్మజ్ఞానులే పుడతారు అని. గృహస్థులకు ఈ ఓం మంత్రోపాసన వంశ గౌరవమును ఆధ్యాత్మిక సంస్కృతిని నిలవబెట్టుటచే అది ఆనాటి వారికి మిక్కిలి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదే ఇప్పుడు గృహస్థుడు ఓంకార ధ్యానం చేయకూడదంటారు. ఒక సన్యాసికే ఓంకార జ్ఞానం. ఇక్కడికి ఏం చెప్పినాడు, గృహస్థుడైనటువంటి వాడు చేస్తే దానికి కొంత ఫలితం చెప్తున్నాడు. ఇంకా వద్దని చెప్పలేదు కదా, చేయకూడదు గృహస్థుడైనటువంటి వాడని చెప్పలేదు. గృహస్థుడైనటువంటి వాడు చేస్తే వాడికి ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్తున్నాడు. ఉపనిషత్తు ఓం మంత్రోపాసన చేసిన వాని వంశంలో ఆధ్యాత్మిక జ్ఞాన శూన్యుడు సంస్కృతి విహీనుడు పుట్టబోడని చెప్పుతున్నారు. ఆ జ్ఞానం లేనివాడు ఆ వంశంలో పుట్టడు. ఆ విధంగా ఓంకార ధ్యానం ఎవడైతే చేస్తూ ఉంటాడో వాడి వంశంలో ఏ జ్ఞానులు కాని వాళ్ళు పుట్టరు, అంతర్జ్ఞానులే పుడతారు అని. తర్వాత సుషుప్త స్థాన ప్రాజ్ఞో మకార తృతీయ మాత్రా నితేరపీతేవ వినోది హవా ఇదం సర్వమపి తిస్య భవతి య ఏవం వేద. కొలమానము మరియు లయస్థానం అన్నింటినీ తనలో లీనం చేసుకోవడం అనే కారణం చేత సుషుప్తి అవస్థలో ఉండే ప్రాజ్ఞుడు ఓంకారంలోని మూడవ మాత్రైన మకారం. ఓం అంటే అకార ఉకార మకారములు. మకారము అనేది లాస్ట్ది. ఆ లాస్ట్ది దేనికి సంబంధించింది అంటే ఈ జాగ్రత్తకు, ఈ స్వప్నానికి కాక సుషుప్తిలో దానికి సంబంధించింది. ఆ సుషుప్తిలో ఈ జాగ్రత్త స్వప్నాలన్నింటినీ దాంట్లో లయింపజేసుకుంటుంది. ఆ జ్ఞానస్వరూపమైన అంటే ఏముండదు కదా, జ్ఞానం తప్ప గాఢ నిద్రలు అక్కడ ఈ మొత్తం లయం చేసుకుంటుంది. మళ్ళా తెల్లవారి పుట్టవాలంటే దాంట్లో ఉంచే మళ్ళా తెల్లవారిన తర్వాత మళ్ళా అన్నీ పుడుతూ ఉంటాయి. ఆ విధంగా మధ్యస్థానంగా ఉంటుంది. ఆ ఓం అనేటువంటి ఆ మకార స్థానము మధ్యంలో ఉంది.
ఏ ఉపాసకుడైతే ఇలా ప్రాజ్ఞ మకారముల తాదాత్మ్యాన్ని తెలుసుకుంటాడో అతడి సమస్త జగత్తు యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడమే కాక జగత్తుకి